పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేనను బలోపేతం చేసి 2028 అసెంబ్లీ మరియు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయించాలని భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో గద్దర్, అగస్టిన్ వంటి మేధావులతో సామాజిక న్యాయం, బహుజన సాధికారతపై తన ఇంట్లో జరిగిన చర్చల పాత ఫోటోను పంచుకుంటూ రాజకీయ విస్తరణకు బలమైన సంకేతాలిచ్చారు. జనసేనను అక్కడ క్రియాశీలక శక్తిగా మార్చేందుకు సడక్ సమ్మిట్ వంటి కార్యక్రమాలతో అడుగులు వేస్తున్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే మాదిరిగా రాజకీయాలు హీటెక్కాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలు కూడా వైసీపీ వర్సెస్ కూటమి ప్రభుత్వం మాదిరిగా విమర్శలు ప్రతి విమర్శలతో ప్రజాప్రతినిధులు పెట్టలేకపోతున్నారు. దీంతో రాజకీయాలు ఒకేసారి వేడెక్కాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కాపు వర్గాల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే తాజాగా కాపు వైసీపీ పార్టీకి సంబంధించిన కాపు నేతలు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఘాటుగా విమర్శించడం మొదలుపెట్టారు. ఇటీవల రాజమండ్రి సభలో కాపులతో తనకేం పని అని కాపుల పార్టీ కాదంటూ స్పష్టం చేసిన నేపథ్యంలోనే ఒకవైపు వివాదం చెలరేగుతున్న నేపథ్యంలోనే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కాపు వ్యాఖ్యలు అయితే మళ్ళీ కూడా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక హత్యకు సంబంధించి విజయవాడలో జరిగిన వ్యవహారంలో కూడా అది కాపు కులస్తుడనే విషయంలో కూడా కూటమి ప్రభుత్వం వెనకేసు వస్తుందంటూ ప్రతిపక్షాలు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు చేసిన విమర్శలను అయితే వాటిపై తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతిదానికి కులం పేరును ముడిపెట్టడం ఏంటంటూ ఆయన స్వీట్గా విమర్శకులను అయితే నిలదీయడం జరిగింది. ఇలాంటి పరిణామాలు చూస్తే మనం ఎడిపోతున్నాం, అసలు ఆంధ్రప్రదేశ్లో ఎటు తీసుకోవాలని అనుకుంటున్నారంటూ కూడా ఆయన ప్రశ్నల వర్షం అయితే గుర్తించారు. నేరం చేస్తే ఎవరైనా సరే దానికి కులం మతం అంటూ ఉండదని, నేరాల నియంత్రణకు సంబంధించి కూడా ఒక చట్టం అనేది ఉంది అనే విషయాన్ని కూడా విమర్శకులు గుర్తుంచుకోవాలని కూడా ఆయన స్వీట్గా ప్రశ్నించడం అయితే జరిగింది. కులానికి నేరాలకు సంబంధం లేదని అటు కోర్టులు కావచ్చు, పోలీస్ స్టేషన్లు కూడా అది నేరాన్ని ప్రాతిపదికగా తీసుకొని మాత్రమే విచారణలో పురోగతి సాధిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పవన్ కళ్యాణ్ గట్టిగా బదులు ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మరోవైపు కాకినాడ, రాజమండ్రిలో కూడా గతంలో గోదావరి జిల్లాలో అనంతబాబు అనే ఒక కాపు కులానికి చెందిన ఎమ్మెల్సీ కూడా తన డ్రైవర్ను హత్య చేయించిన కేసులో కూడా అది అప్పుడు పట్టించుకొని వైసీపీ వారు ఇప్పుడు విజయవాడ విషయాన్ని మాత్రం అనవసరంగా తమపై రుద్దుతున్నారని కూడా తీవ్రంగా పవన్ కళ్యాణ్ అనేది స్పందించారు. అనంతబాబు విషయంలో వీళ్ళంతా ఎటుపోయారని, కులం ప్రాతిపదికన జరిగిన నేరంపై స్పందించకుండా కుల ప్రాతిపదికన ఎమ్మెల్సీని ఎందుకు వెనకేసుకొచ్చారనే రీతిలో పవన్ కళ్యాణ్ అయితే తీవ్రంగా విమర్శల వర్షం అయితే కురిపించిన విషయంలో మరోవైపు వైసీపీ కూడా ఘాటుగా స్పందించడం జరుగుతుంది. చీటికి మాటికి కులం పేరును పవన్ కళ్యాణ్ ముగ్గులోకి లాగుతున్నారంటూ వైసీపీ నేతలు, అటు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కూడా నేడు ఇక్కడ స్పందించడం అనేది జరిగింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కావచ్చు, ఇటు అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు వంటి సీనియర్ నేతలు అనేక మంది కూడా పవన్ కళ్యాణ్పై ఇదే అదునుగా విరుచుకుపడుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాము. అసలు పరిపక్వత లేకుండా వ్యవహరిస్తున్నారని, అడ్డగోలుగా పవన్ కళ్యాణ్ మాట్లాడితే సహించలేదని కూడా వారు వార్నింగ్ ఇస్తున్నారు. కాపులను కానీ లేకపోతే నేరం చేసిన సందర్భాలు నేరస్తులు తామే వ్యతిరేకించడం లేదని, చీటికి మాటికి కాపులు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ కాపులను అవమానిస్తున్నారని పవన్ కళ్యాణ్పై మాత్రం మాజీ మంత్రులు నిప్పులు జరుగుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాము. ముఖ్యంగా అసలు కాపులకు వ్యతిరేక వర్గాలతో కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్కు చీటికి మాటికి కాపులు అనే మాట ఎత్తే నైతిక హక్కు లేదని కూడా వారు విమర్శిస్తున్నారు. ఎన్నికల్లో పెద్దన్న పాత్ర పోషించాలని సెలవు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట మారుస్తున్నారని, చీటికి మాటికి కాపులను కించపరిచేదిగా మాట్లాడితే మాత్రం సహించేది లేదంటూ అటు అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, మరోవైపు మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అటు రాయలసీమ నుంచి, ఇటు కోస్తాంధ్ర నుంచి, ఇటు ఉత్తరాంధ్ర నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ మూకుమ్మడి దాడికి దిగిందని చెప్పవచ్చు. దీంతో ఒకసారిగా
రాజకీయాలు అయితే వేడెక్కాయి. ముఖ్యంగా ఈ విషయంలో ఒక జనసేన పార్టీని లక్ష్యంగా చేసుకుని వారు చేస్తున్న విమర్శల నేపథ్యంలో అటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు కూటమిలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ కూడా స్పందించలేదు. పవన్ కళ్యాణ్ వర్సెస్గా ఇటు కాపు వర్గంలోనే పవన్ వర్సెస్గా ఇటు మాజీ మంత్రులు అనే సన్నంగా ఇప్పుడు మారుతున్న నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతున్నారని కూడా వారైతే మండిపడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్న పరిణామాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలు అయితే కొన్ని విమర్శలు కూడా దారి చేస్తున్నాయని చెప్పవచ్చు. ఫ్రస్ట్రేషన్ సంబంధించి మాట్లాడితే రాజమండ్రి పర్యటనలో తమిళనాడు రాజకీయ ఫలితాల అనంతరం ఒంటి చేతితో ఒక సినీ అగ్ర హీరో అక్కడ పార్టీ స్థాపించే అధికారులు వచ్చిన నేపథ్యంలోనే ఒకవైపు టీడీపీతో పొత్తుతో లేకుండా అంటగాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించే కాపు సంఘాలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఒక ఫ్రస్ట్రేషన్తో ఊగిపోతున్నారని ఆ పార్టీలోని కొందరు నేతలే అంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే రాజమండ్రిలో కాపులు పార్టీ తనది కాదంటూ స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని ఎందుకు పిలుపునిచ్చారని కాపు రిజర్వేషన్ పోరాట సమితి అయితే ఇప్పటికైతే ప్రశ్నించడం జరుగుతున్న నేపథ్యంలోనే తాజాగా మళ్ళీ ఈ కాపులో సంబంధించి అయితే తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్లో మళ్ళీ సహచర పార్టీ నేతలపై కానీ మంత్రులపై కానీ ఎమ్మెల్యేలపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. తనను ఒక్కడనే తాను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిని అంటూ వైసీపీ పార్టీ కావచ్చు మాజీ మంత్రులు విమర్శలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారంటే తన పార్టీ సహచరులు తీవ్ర స్వరంతో హెచ్చరించడం కూడా జరిగింది. ఆవేశంతో ఊగిపోతున్న పవన్ కళ్యాణ్ వ్యవహారం చూసి ఇది ఫ్రస్ట్రేషన్కు నిదర్శనం కాదా అంటూ మరోవైపు మాజీ మంత్రులు సూటిగా ప్రశ్నించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.